రవణుడు తన విమానంలో సీతతో వెళ్తున్నప్పుడు జటాయు రవణునితో యుద్ధం చేశాడు. రవణుడు జటాయు రెక్కలు కట్చేసి సీతను లంకకు చేర్చాడు. జటాయు రామునికి సంగతి చెప్పి మరణించాడు. రవణుడు సీతను అశోకవాటికలో ఆమెను ఉంచి నా భార్య అవ్వు అని చెప్పాడు. సీత చెప్పింది, నేను రాముని భార్య, నిన్ను తిరస్కరిస్తాను. అశోకవాటికలో రాక్షసులతో కలిపి సీతను బందీగా ఉంచాడు. రవణుడు ప్రతిరోజు వచ్చి ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. కాని సీత తిరస్కరించింది. ఆమె రాముని గుర్తుంచుకుని దుఃఖపడేది. సుగ్రీవ సందేశంతో హనుమంతుడు లంకకు దాటి వచ్చాడు. అశోకవాటికలో సీతను కలిశాడు. సీత, రాముడికి ఇవి ఇవ్వు అని తన ఆభరణాలు ఇచ్చింది. హనుమంతుడు రవణ మంత్రిల ఇంటి వద్ద కాలు పూసుకుని అక్కడ ఉన్న వాటిని తిని రవణ సైన్యంతో యుద్ధం చేశాడు. హనుమడు రవణ సభలోకి వెళ్లి సీతను వదిలి రామునికి ఇవ్వు, లేకపోతే నీ వంశం నాశనమవుతుంది అని బెదిరించాడు. రవణు కోపంతో అతని తోకకు నిప్పు వేయించాడు. మండే తోకతో లంక వీధుల్లో ఊరేగింపు చేయించుకుని భవనాలన్నీ కాల్చాడు. అశోకవాటిక, విభీషణ ఇల్లు మాత్రం కాపాడాడు. తర్వాత సముద్రంలో తోకను ఆశ్వాసించి వెనక్కి వచ్చాడు. హనుమంతుడు సీత ఆభరణాలు రామునికి అందచేశాడు. రాముడు సంతోషించి లంక యుద్ధానికి సిద్ధపడ్డాడు.